ఎన్ని ఇచ్చినా 13 ఇస్తాం, ఇంకొక 3 మర్చిపోతాం. అసలు మొక్కకు అత్యవసరమైన 3 పోషకాలు ఏమన్నా మీకు తెలుసు? ఎవరికైనా ఐడియా ఉన్నాయా? అంటే మనం వేసేది కాదు, సహజంగా దొరికేది. ఆ మొక్కకు భూమిలో సహజంగా దొరికేది దాన్ని మనం విస్మరిస్తున్నాం. అవి ఏమన్నా మీకు ఐడియా? యాక్చువల్గా మొక్కకు మామూలు సహజంగా భూమిలో దొరికిన అత్యవసరమైనది ఏంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ 3 అంటే మనిషికి కూడా ఆక్సిజన్ అనేది మనం బతికినాం. ఒక 2 నిమిషాలు ముట్టుకుంటే మన పని అయిపోయింది అంటే కొన్ని సెకండ్లు. అంటే మొక్కకు కూడా ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ ఈ 3 అత్యంత అవసరం. అయ్యి మొక్కకు మొత్తం 90% అయ్యే అవసరం. ఈ నత్రజని, భాస్వరం, పొటాస్ 5% అవసరం. కానీ ఆ 5% మనం 90% వాడుకుంటాం ప్రతి పంటలో. అదే మొదలుపెట్టే నుంచి మనం వేసేది. ఈ 3 అందాలంటే మొక్కకు సహజ ఎరువులు వేసుకోవాలి భూమిలో. అంటే మనకి మామూలుగా పశువుల ఎరువులతో కానీ, లేదంటే మన జీలు కానీ వేసుకొని పంటకు ముందు అవి తెప్పించేసుకొని దాని ద్వారా సహజంగా ఏర్పరచుకుంటే భూమి గుల్లబారి మొక్కకు సహజంగానే ఈ కార్బన్, హైడ్రోజన్ ఇవన్నీ అందుతాయి. మనం అవి విస్మరించి పంటకు చేయాలంటే ముందు రోజు పోయి పొలం దున్నేసేయడం, డిఏపి చల్లేసేయడం, నా మొక్క పెట్టేసేయడం ఇదే చేస్తాం. ఇంతకుముందు మీకు ఏమైనా గుర్తుని ఉంటారు, ముందు జీలు కానీ మీకు అంటే వేస్తాను ఉంటారు ఎప్పుడన్నా మీ పెసరాన్ని వేస్తారు, జీలు పెసరాన్ని. అది ఇప్పుడు పంట మార్పు కూడా వేసుకోవాలి. పంట మార్పు కూడా ఒక పంట అయిపోయినాక మినుము అట్లా వేసుకుంటేనే మనకు భూమిలో సహజంగానే నత్రజని అన్ని డెవలప్ అవుతాయి. ఒకటే పంట మనం ఎన్ని సంవత్సరాలు వేసినా భూమిలో ఉంటాయి మొత్తం మళ్ళీ ఏదో ఒకటి లోపం వస్తూనే ఉంటాయి. దానికోసమని సహజంగానే మనం వృద్ధి చేసుకోవాలి. భూమికి ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్ ఈ 3 అందాలంటే సహజంగానే చేసుకోవాలి. దానికోసం మా కంపెనీలో వచ్చేసి అవని ఒకటి ఉంది. అది సహజంగా పశువుల ఎరువు, వేపిండి